ప్రభుత్వం ₹1,00,000 రైతు రుణమాఫీ చేయడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో ఉప్పరిగూడ రైతు వేదిక వరకు ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలోని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. మాట ఇస్తే మడమ తిప్పే రకం కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు. ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణమాఫీ చేస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దీనిలో భాగంగా మొదట ₹1,00,000 రుణమాఫీ చేశారన్నారు. త్వరలోని పూర్తి స్థాయిలో మిగతా రుణమాఫీ కూడా జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పిన ప్రతిపక్షాలు కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చాతల ప్రభుత్వం అని మరోసారి సీఎం నిరూపించారన్నారు. రేషన్ కార్డు నిబంధన లేకుండానే రైతులకు పాస్ బుక్స్ ఆధారంగానే రుణమాఫీ చేశామని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండుగ చేసుకుంటున్నారంటే 31,000 కోట్ల రూపాయల రుణాలను ఒక మాటతోనే 4 గంటల నుంచి రైతులందరి ఖాతాల్లో వేస్తున్నాము అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి 6 పథకాలు ఏదైతే మేము ఆ రోజు చెప్పినామో అందులో ఇప్పటికే బస్సులు ఇచ్చినాం, పట్టాలు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి ₹2,00,000 ఆగస్టు 15 లోపలనే కంప్లీట్ చేస్తామనుకున్నాం. ఆగస్టు మొదటి వారం వరకే కంప్లీట్ చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నికల ముందు ఇదే చౌరస్తాలో ఒక బాండ్ పేపర్ రాపించడం ప్రజలకు, మల్రెడ్డి రంగారెడ్డి అనే నేను అని ఇక్కడ అందరి ముందు ప్రమాణం చేసి మేమిచ్చే పథకాలన్నీ అమలు చేసే బాధ్యత మల్రెడ్డి రంగారెడ్డి తీసుకుంటుండని ఆ రోజే చెప్పిండు. ఈ రోజు అవి అమలు చేసే కార్యక్రమాల్లో ఈరోజు మేము భాగం పంచుకొని నిన్ననే మన ముఖ్యమంత్రి గారు 2 గంటలు ఈ రైతాంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట, మనం ఇచ్చిన మాట మీద 31,000 కోట్ల రూపాయలను ఈ రోజు మొదలు పెడుతున్నామంటే ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మాట ఇస్తే మడమ తిప్పదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే చాలా మంది చాలా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 7,00,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుంది, ముఖ్యమంత్రి వల్ల, ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఇచ్చేదేముండదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ముఖం చాటేస్తారో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందుకే అధికార కార్యక్రమాన్ని అధికారులందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతులు పండుగ చేసుకునే విధంగా కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇచ్చిండ్రు. అందుకే ఈరోజు రైతాంగం కోసం చేస్తున్నటువంటి ₹2,00,000 రుణమాఫీని పల్లె పల్లెలో గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని, రేపు ఏదైతే మనం 6 పథకాలు ఇవ్వాలని అనుకున్నామో, ఎన్నికల ముందు మేము ఏదైతే ప్రమాణం చేసినామో ఆ ప్రమాణం ప్రకారంగా అన్ని కూడా అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తున్నా. వాళ్ళే అంటున్నారు 7,00,000 కోట్ల అప్పు చేసినోడే ఏమంటున్నాడు ఇలా, వాళ్లతో ఎక్కడైతుంది మేము చేసిన అప్పులకు మిత్తే కట్టలేరని. వాళ్ళకు బుద్ధి ఉంటే ఈ మాట మాట్లాడకపోదురు, కానీ ఎట్లాగో వీళ్ళు కట్టరు, వీళ్ళు ఇవ్వరు కాబట్టి మేము ఏదన్నా నడుస్తుంది అనుకున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా మాటలు తప్పి మాటలతోని పూట గడిపినటువంటి వీళ్ళు
మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు దేశమంతా చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిండ్రు వీళ్ళు ఎక్కడ మాఫీ చేస్తారు 2 లక్షలని. 10 ఏళ్లలో 1 లక్ష రూపాయలు మాఫీ చేయనాడు. ఈరోజు మేము 10 నెలలు కూడా కాలేదు, ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టినామంటే మేము ఇచ్చిన మాట